ఎన్నికలకు ముందు ఆర్ కృష్ణయ్య గారు పార్టీ పెట్టబోతున్నారు, ఆయన ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం అని చెప్పి చాలా మంది బీసీలు ఆనందపడ్డ క్షణాలు చాలా ఉన్నాయి ఈ మధ్య కాలంలో, మీరు ఎలక్షన్స్ ముందు. కానీ ఎందుకు సడన్ గా బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది? బ్యాక్ స్టెప్ అని కాదు, ఇప్పుడు పార్టీ పెట్టడం అంటే ఇప్పుడు ఎట్లున్నాయి రాజకీయాలు, కాస్ట్లీ రాజకీయాలు. అవును, ఒక ఎమ్మెల్యే నిలబడాలంటే 20 కోట్ల నుంచి 30 కోట్లు. ఇప్పుడు నేను సంఘంలో ఉద్యమాలు చేయడానికైనా ఇబ్బంది పడుతుంటా. ఓకే, ఇక పార్టీ పెట్టి ఇంకా ఎక్కువ ఇబ్బందులు అవుతాయి. రెండో టైం వచ్చినప్పుడు ఆలోచిద్దాం. అంటే ప్రతి బీసీ బిడ్డ మీతో పాటు నడుస్తున్నారు, చాలా మంది ఉద్యమాల్లో వచ్చారు, కానీ అది సక్సెస్ అయ్యే అవకాశం లేదనుకుని ఆగిపోయారా, లేదంటే ఓన్లీ పైసల కోసమే? ఇంకా సమయం ఆసనం కాలేదు, ఇంకా టైం ఉంది, ఇంకా సమయం కాలేదు. రెండవది పార్టీలు కూడా అంటున్నాయి మేము బీసీలను సీఎం చేస్తామని. అది సమయం ఆసన్నమైనట్టే కదా. పార్టీ తరపునైనా పార్టీ పెట్టినా బీసీ సీఎంలు వస్తారా రారా? మరి కాంగ్రెస్ అంటుంది, బీజేపీ అంటుంది, బీసీ సీఎం అంటుంది కదా. వాళ్ళు బీసీ సీఎంలు కాదా? వాళ్ళు కూడా బీసీ సీఎం. అంటే ఇప్పుడు జాతి అభ్యున్నతి కోసం మాత్రమే చేంజ్ అవుతూ వచ్చారా, లేదంటే నిజంగానే రాజకీయ అజెండా ఏమన్నా ఉందా అసలు? ఎవరికి? నాకా? నా ఎజెండా బీసీ కులాలు చదువుకోవాలి, ఓకే, ఉద్యోగాలు ఉండాలి, ఉపాధి పథకాలు ఉండాలి, విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందాలి వాళ్ళు. అది నా ఎజెండా.